ఇక్కడున్న సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఆశీర్వాదము నీ దాకా రావాలంటే దేవుడేం చేస్తాడో తెలుసా? విరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు విరవబడతావో, విరవబడడం చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్. కానీ విరవబడకపోతే నువ్వు ఫలింపులోకి రాలేవు. విరవబడకపోతే నీకు ఆశీర్వాదం రాదు. విరవబడకపోతే నువ్వు అభివృద్ధిలోకి రాలేవు. ఒక గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తది. విత్తనాలు భూమిలో వేసినప్పుడు విత్తనము బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే దాంట్లో నుంచి ఒక చిన్న మొక్కొస్తది. చిన్న ఆశ చిగురించాలంటే నువ్వు బ్రేక్ అవ్వాలి. దేవుడు నిన్ను విరవాలి. చాలా సార్లు మనకు ఆశీర్వాదం ఇష్టమే కానీ, విరవబడడం ఇష్టం ఉండదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత నువ్వు విరవబడడం అనే ప్రాసెస్‌లోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ విరిచేటప్పుడు ఆ చిన్న పిల్లోడు అడగొచ్చు. ఎందుకు నేనిచ్చిన 5 రొట్టెలు విరుస్తున్నారు? ఎందుకు నేనిచ్చిన చేపలను విరుస్తున్నారు అని అనొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ బాలుడు దేవుని చేతికిచ్చేసాడో అది దేవునిది, నాది కాదు. దేవునిది దేవునికిచ్చేసిన తరువాత దేవుడు ఏం చేసినా మనం అడగడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మంచిదే చేస్తాడు. కాబట్టి విరవబడిన తరువాత ఆయనేం చేశాడంటే శిష్యులకిచ్చారు. శిష్యులు జనులకు వడ్డించారు. అరణ్యంలో నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నీకున్నది దేవునికివ్వాలి. నువ్వు విరవబడడానికి ఇష్టపడాలి. ఈ రెండే విషయాలు ఈరోజు. అరణ్యంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ దగ్గర ఏదైతే ఉందో, ఏ తలాంతయితే ఉందో చిన్నదైనా పర్లేదు. దేవుడు పెద్ద పెద్దయి కోరుకోడు. చిన్నదే నువ్వు ఎలాంటి హృదయంతో ఇస్తున్నావనేది దేవుడు కోరుకుంటాడు. నువ్వు చిన్నది దేవునికివ్వు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే రెండోది విరవబడిన అనుభవంలోకి రావాలి. అరణ్యం వంటి పరిస్థితిలో దేవుడు నిన్ను వదిలిపెట్టడు. మనుషులెవ్వరు వినకపోయినా పర్లేదు. నీ మొర ఆయన వింటాడు. నిన్ను విరిచిన తరువాత అప్పుడు ఆశీర్వాదం నీ దగ్గరికొస్తది. కాబట్టి నీకున్నది దేవునికివ్వడానికి, దేవునికి నీ తలాంతుని దేవుడికి వాడడానికి ప్రయత్నం చెయి. విరవబడడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అరణ్యంలో గూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ఆలస్యం అయిపోతుందని అనుకోవద్దు. ఎందుకు అద్భుతం జరగట్లేదని అనుకోవద్దు. దేవునికిచ్చావా లేదా నువ్వు పరీక్షించుకో ఫస్ట్. దేవునికి నువ్విచ్చిన తరువాత దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడండి. దేవుడు విరిచినప్పుడు విరవబడడానికి ఇష్టపడండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.